రంజాన్ మాసం ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైందని, ఈ మాసం మొత్తం అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేస్తారని ఎంపీ కేసీఆర్ శివనాథ్ చిన్ని ఆకాంక్షించారు. బుధవారం పశ్చిమ నియోజకవర్గంలో పంజాబ్ సెంటర్లో హలీం అధినేత సలీం ఏర్పాటు చేసిన హలీం సెంటర్ను బుధవారం రాత్రి రంజాన్ మాసం సందర్భంగా హలీం స్టాల్ను ఎంపీ కేసీఆర్ శివనాథ్ చిన్ని, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధరు, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పతావుల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయాల చైర్మన్ ఎంఎస్ బేగ్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేసీఆర్ శివనాథ్ చిన్ని మాట్లాడుతూ ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా కనిపించే నెలవంకను చూడడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మత సామరస్యానికి ప్రతీక విజయవాడ నగరం అని, ఈ నగరంలో అన్ని కులమతాలకు చెందిన ప్రజలు ఉన్నారన్నారు. గత 100 ఏళ్ల నుంచి విజయవాడ నగరంలో స్థిరపడిన ముస్లిం సోదరులకు నగరాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. నగరాభివృద్ధిలో వారంతా భాగంగా నిలిచారన్నారు. హైదరాబాద్లోనే కాదు, గత 30 ఏళ్ల నుంచి పంజాబ్ సెంటర్లోని హలీం చాలా ప్రసిద్ధి పొందిందన్నారు. ప్రతి ఏడాది ఇక్కడికి రావడం ఒక ఆనవాయితీగా జరుగుతుందన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ మాస ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి పరిచిపోగు రాజేష్, దళితరత్న, రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షుడు షేక్ ఆషా, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పెళ్లాసీను తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఇప్పుడే చూసాము, మసీదు నుంచి కూడా సూచనలు వచ్చినాయి. కాబట్టి చాలా ఆనందకరమైన సమయంలో ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఈ నెల రోజులు ముస్లిం సోదరీమణులందరూ కూడా ఈ రంజాన్ని కఠిన నియమాలతో పాటిస్తూ అల్లాని ప్రార్థిస్తూ, ముఖ్యంగా శాంతి కోసం, అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చక్కటి వసతులు కల్పించే విధంగా ముస్లిం సోదరులందరూ కూడా ఇస్లాంను పాటిస్తూ ఈ రంజాన్ని ఈ నెల రోజులు జరుపుకుంటూ, రేపు రాబోయే రంజాన్ రోజున పండగను జరుపుకుంటూ ఈ నెలక రోజులు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేసుకున్నా. ఎందుకంటే వారందరూ కూడా ఎంత కఠిన నియమాలు పాటిస్తారంటే చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇక విజయవాడ నగరానికి వస్తే మనకి ఇక్కడ ఉన్న అదృష్టం ఏంటంటే మత సామరస్యం బ్రహ్మాండంగా ఉండే నగరం విజయవాడ నగరం. ముస్లిం సోదరులు అందరూ ఇక్కడ ఈ విజయవాడ నగరం అభివృద్ధి చెందిందంటే ఇక్కడ ఎంతోమంది ముస్లిం సోదరులు గత 100 సంవత్సరాల నుంచి నగరంలో స్థిరపడి ఈ నగరాభివృద్ధిలో వాళ్ళందరూ భాగమయ్యారు. కాబట్టి ఈ నగరంలో తప్పకుండా వాళ్ళ పాత్ర ఎంతో గణనీయమైంది. ఈ ముస్లిం సోదరులతో కలిసి ఇవాళ ఇక్కడ రంజాన్ మాసం ప్రారంభ కార్యక్రమానికి ఉండటమే కాకుండా ఈ నెల రోజులు కూడా ఈ ఏరియా, ఈ పంజాబ్ సెంటర్ అంతా కూడా కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి ముస్లిం సోదరులు జరుపుకునే రంజాన్ వేడుకల్లో పాల్గొని ఇక్కడ ఉన్న హలీం మనం చూస్తే విజయవాడ నగరమే కాదు, ఇక్కడ ప్రస్తుతం విభజించబడిన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఏ విధంగా 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు ఈ పంజాబ్ సెంటర్లో ఎంతో అద్భుతంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఇది ఒక ఆనవాయితీగా ఇక్కడ రావడం జరుగుతుంది. తప్పకుండా ముస్లిం సోదరులందరికీ మరొక్కసారి ఈ నెల రోజులు పవిత్ర కార్యక్రమాలు చేయటమే కాకుండా రంజాన్ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరం కూడా ఈ నెల రోజులు కూడా
ఇక్కడ చూస్తే ఈ సందులన్నీ కూడా కిక్కరేసిపోతాయి. కాబట్టి విజయవాడ నగరంలో ఉన్న అందరూ కూడా ఇక్కడికి వచ్చి మత సామరస్యాన్ని చాటుకునే విధంగా ఈ రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి. కాబట్టి అందరికీ కూడా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రంజాన్ శుభాకాంక్షలు తెలియవస్తా. నేను గత 23 సంవత్సరాల నుంచి దాంట్లో మా జిల్లం గారు మా గురుగారు నేను అన్నదండలతో ఏరియాలో నేను అడిగి పెడుతున్నాను. అలాగే గత 23 సంవత్సరాలు అలాగే మండం చేస్తున్నాను. అదే రకంగా ఈరోజు కూడా అలాగే మండం చేస్తున్నాను. 23 సంవత్సరాలు మా గురుగారు ఆయన ఆశీర్వాదం ఉంది కాబట్టి నేను ఈరోజు ఇక మంచిగా మారాను. నేను అలీము, మటను, చికెను, బిర్యానీ, రోటీ పాయ, దమ్ చికెను, రంగడి కబాబ్, టిక్కా కబాబ్ అన్ని వెరైటీగా ఫేమస్ ఏంటంటే టిక్కా కబాబ్ ఫేమస్ అది. అలీము, టిక్కా కబాబ్ ఫేమస్. అలాగే మటన్ బిర్యానీ కూడా ఫేమస్. అందుకనే ఎవరు రంజాన్ వస్తే చాలు సలీం గుర్తుకు వస్తారు అందరికీ. సలీం ఎప్పుడు పెడుతున్నారు. అలాగే ఈరోజు అందరికీ అలీము Like, subscribe and press the bell icon for new updates.